అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ పరివార ప్రేమికులందరికీ నా హృదయపూర్వక జై బాబా. మనం గత 4 వారాల నుండి డౌటింగ్ మైండ్, క్వశ్చనింగ్ మైండ్ అనే చాప్టర్ని పరిశీలిస్తున్నాం. ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో ఈ మహా అద్భుతమైంది, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు కలుగుతున్న సందేహాల్ని ప్రతిబింబిస్తున్నటువంటి ఈ డిస్కోర్స్, ఈ ప్రవచనం మన జీవితాల్లో మాటి మాటికి గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు ఇందులో ఎన్నో ఉన్నాయి కనుక నెమ్మదిగా విశాలమైన ఆలోచనలతో దీన్ని మనం పరిశీలించడం జరుగుతుంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్టుగానే ఒకసారి మనం ఎక్కడున్నామో, ఏం చదువుతున్నామో, దేని గురించి చర్చించుకుంటున్నామో ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఈ విశ్లేషణని మనం పరిశీలిస్తుంటే మనకు బాగుంటుంది అని చెప్పాను. బట్ ఫర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ డూయింగ్ ది సేమ్, ఎవరైతే ఈ విధానాన్ని అవలంబించకుండా అనేక ఒత్తిడికి, మన కుటుంబంలో ఉండే కార్యక్రమాలకి సమయాన్ని వెచ్చించలేకపోతుండడం వల్ల ఒక్కసారి గత వారం జరిగిన ఆఖరి 4-5 విషయాల గురించి మనం చర్చించుకుంటూ ముందుకు పోదాం. బాబా ఇలా చెప్పారు కదా, లాస్ట్ వీక్లో మనం ఒకంత గుర్తు తెచ్చుకుంటే, నా దగ్గరికి వచ్చి మీలో ఒకరెవరైనా అడుగుతుంటారు, బాబా నా తాలూకా కర్తవ్యాన్ని నేను నిజాయితీగా చేస్తూ ఉన్నాను, కానీ నాకు సంతోషం ఏం కలగడం లేదు, ఆనందం ఏం కలగడం లేదు, నాకు దుఃఖాలే ఎదురవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎవరిని నిందించాలి, నాకే ఈ కష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విచారం అంతా నేనే ఎందుకు అనుభవిస్తున్నాను, నేనింత నిజాయితీగా ఉండడం అనే విషయాన్ని లోకుగా తీసుకొని భగవంతుడే నాకు ఎట్లాంటి కష్టాలన్నీ కలిగిస్తున్నాడా, నేను ఎవరిని నిందించాలి, నా ఈ కష్టాల నుండి విముక్తి ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ మీరు తాలూకా నిజాయితీగా ఈ ప్రశ్నించడం నేను సంతోషిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి నిజాయితీ మీలో లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు సుఖాలు అనేవి ఒక స్వప్నంలో వచ్చిన దృశ్యాలు లాంటివి, ఇవేవి శాశ్వతమైనవి కాదు. నీ ఆత్మాలోకం చేసుకుని అంతర్మథనం చేసి ఆ నీలో ఉండే ఆ ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే ఈ కష్టాలు నీకు చెందినవి కావు, నీ శరీరమే నీది కాదు, ఈ కాలమే శాశ్వతమైనది కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో నువ్వు ప్రేమించినట్టయితే ఈ కష్టాలు సుఖాలు నీ దృష్టిలో ఏమాత్రం కూడా ఎంచుకోదానికి విచారణ చేయడానికి కావలసినటువంటి స్థితి కానే కాదు అని నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నిజాయితీగా నేను ప్రవర్తిస్తున్నాను, నా కర్తవ్యం చేస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు నిజాయితీగా నీ కర్తవ్యాన్ని అవలంబించడం లేదు. ఎందుకంటే నేను అనేకసార్లు చెప్పాను, ఇవేవి శాశ్వతమైన కాదని, భగవంతుడిని ప్రేమ ఒక్కటే శాశ్వతమైందని, ఆ భగవంతుడిని ప్రేమించడం ఎలా అనేది కూడా హౌ టు లవ్ గాడ్ అనే ఒక ప్రకటన ద్వారా మీకు తెలియపరిచాను. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ పరిస్థితుల్లో నన్ను భగవంతుడే ఉంచాడు, నేను ఆనందిస్తున్నాను అంటే భగవంతుడు నన్ను ఆనందించమన్నాడు, నేను దుఃఖం అనుభవిస్తున్నానంటే అది దుఃఖం కాదు, భగవంతుడే నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు అనే భావంతో ఏది లభించినా అది ప్రాప్తి, భగవంతుడి తాలూకా కరుణా కటాక్షాలు అన్నప్పుడు నీకు ఆ కష్టము తెలీదు, ఆ సుఖము తెలీదు. కష్టంలో బాధని అనుభవించు, సుఖంలో ఆనందాన్ని అనుభవించు. కాబట్టి అట్లాంటి దృష్టిలో ఉండమని చెప్పి, అదే ఉత్కృష్టమైనటువంటి స్థానం అని తెలుసుకుని భగవంతుడి స్థానాన్ని, భగవంతుడి తాలూకా పరమసోపానాన్ని పొందడమే
నీ తాలూకా కర్తవ్యం అని భావించి నీ కర్తవ్యం అలా నిర్వర్తించు. నువ్వేమో నేను నిజాయితీగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అయినా నాకు కష్టాలు వస్తున్నాయని అంటున్నావు. నీ కర్తవ్యం నిజాయితీగా నువ్వు నిర్వహించటం లేదు. నువ్వు నిర్వహించినట్టయితే నీ మనసు చేస్తున్నటువంటి ఈ ప్రకోపాలన్నిటికీ నువ్వు లోనవ్వు. వాటికి లోనైనటువంటి వాటిని లేనటువంటి బలహీనతకి నువ్వు ఏనాడు చేరవు. నీలో ఇంకా నిజాయితీ లోపించింది. భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం మూలానే నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని బాబా నొక్కి వక్కాని చెప్పారు. ఆఖరిగా ఏమన్నారంటే, యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ అన్లెస్ యూ గో బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఈ ఒక్క సెంటెన్స్లో మనకు తెలుస్తుంది. మన మనసు చేస్తున్నటువంటి ఈ వికార చేష్టల మూలాన్ని నేనేదో కష్టం అనుభవిస్తున్నాను, నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను అని భావిస్తున్నావు. నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నిటి కూడా మనసుకి అతీతమైన విషయాలు. కాబట్టి యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ అన్లెస్ యూ గో బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్. మనసుకి ఆవలనున్నటువంటి ఆ దివ్య పదార్థం, ఆ నిత్య సంతోషం, ఆ ఇన్ఫినిట్ బ్లిస్, అది నువ్వు అనుభవించాలంటే నువ్వు మనసుతో నీ ప్రయాణాన్ని కొలుచుకోకు, నీ ప్రవర్తనని మనసుకి అనుకూలంగా నడుచుకోకు. అది ఆ దివ్యమైన పదార్థాన్ని చేరాలంటే మనసుకి ఆవలగా బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్ వెళ్ళినట్టయితే అప్పుడు నువ్వు నిజాయితీగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నట్టు అని చెప్పి బాబా మనకి గత వారం తెలియపరచడం జరిగింది. దాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక ఈ ప్రవచనాన్ని కొనసాగిస్తూ తర్వాత బాబా చెప్పిన మాటల్ని చదువుకుంటూ ముందుకు పోదాం. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ డిడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ వీక్నెస్, ఇట్ వుడ్ బి ఓన్లీ ఫర్ యువర్ అడ్వాంటేజ్. అది ఏమనుకుంటున్నావు? నిజాయితీగా నేను చేస్తున్నాను, నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి, నా ఈ తాలూకా నిజాయితీని భగవంతుడు హేళన చేస్తూ, చులకన చేస్తూ, తక్కువగా ఆలోచిస్తూ నాకే ఈ కష్టాలు కలిగిస్తున్నాడు అని అన్నావు కదా. ఒకవేళ అదే గనక భగవంతుడు ఆ విధంగా నీ ఎడల ప్రవర్తించినట్టయితే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ డిడ్, ఐ మీన్స్ ఇక్కడ హియర్ గాడ్ బాబా ఈజ్ గాడ్, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయనలోనే ఆ భగవతత్వం ఉందని అధికారంతో చెప్తున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ ఐ డిడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ వీక్నెస్, నీ బలహీనతలనే, నీ అశక్తతలనే నేను ఉపయోగించుకొని నీకు ఈ కష్టాలు కలిగిస్తున్నాను అనుకుంటే, ఇట్ వుడ్ బి ఓన్లీ ఫర్ యువర్ అడ్వాంటేజ్. నేను నీ తండ్రి లాంటి వాడిని. తండ్రికి బిడ్డలేడల ద్వేషం ఎప్పుడూ ఉండదు, కానీ వాళ్ళని ఒక క్రమశిక్షణలో ఉంచడానికి అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటాడు. కాబట్టి నీకు ఈ కష్టం కలిగిందంటే నువ్వేదో ఒక తప్పు చేసావు, దాన్ని మందలించడానికి మాత్రమే ఈ కష్టాన్ని కలిగించి, ఆ కష్టం ద్వారా నీ జ్ఞానాన్ని ప్రసాదించి, ఓహో నేనేదో చేసుంటాను, నేను అందుకే ఈ శిక్షకి అర్హుణ్ణయ్యాను, ఈ కష్టానికి అర్హుణ్ణయ్యాను, ఈ కష్టాల్లో లేకపోతే ఈ దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అనే భావన నీలో మార్పు తేడానికి మాత్రమే నీకు ఆ కష్టాన్ని కలిగిస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పారు. వీక్నెస్ ఈజ్ బట్ ఎ డిగ్రీ ఆఫ్ స్ట్రెంగ్త్. నువ్వేదైతే నా బలహీనత, నేను బాబా అంటున్నాను కాబట్టి నీకు ఈ బాబా ఏమో నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటున్నావు కదా. అది ఒకవేళ బలహీనతే అనుకుంటే అది నీ బలం. ఎందుకంటే ఆ బలహీనత మూలాన్నే బాబాని తలుచుకుంటున్నావు. ఆ బలహీనత మూలాన్నే నీలో ఉండే ఆ కష్టాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి విజువలైజ్ అందుకని ఆ కష్టాన్ని తగ్గించుకోవడానికి కోసమే భగవంతుడు ఈ కష్టాన్ని నీకు ఇస్తున్నాడేమో. ఆ బాధను తొలగించుకొని నీ నిజస్వరూపాన్ని, ఆత్మదర్శనాన్ని చేసుకునే భాగ్యాన్ని కలిగించడానికి కోసమేనేమో. బంగారానికి సమ్మిడి దెబ్బతో కొట్టి నగని ఎలాగ తయారు చేస్తారో, నీలో ఉండే ఆ మాలిన్యాన్ని, ఆ తప్పుడు ఆలోచనల్ని, నీకు మనసుకు లోబడి నీ చంచల స్వభావాన్ని తుడిచిపెట్టుకొని భగవత్ స్వరూపాన్ని నిత్య దర్శనం చేయడం కోసమే ఈ కష్టాలు నువ్వు కలిగిస్తున్నాడని ఎందుకు అనుకో. వీక్నెస్ ఈజ్ బట్ ఎ డిగ్రీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటున్నాడు. నువ్వు వీక్నెస్ అనుకుంటున్నావు. నా బలహీనత బలహీనత కాదు. ఆ బలహీనతే నీకు దృఢమైనటువంటి చిత్తాన్ని ప్రసాదించి, దృఢమైనటువంటి నిశ్చయానికి
నిన్ను తీసుకుని వచ్చి భగవద్ దర్శనాన్ని చేసి భగవంతుల్లో ఉండే గుణమైనటువంటి భగవద్గుణమైనటువంటి ఆ నిత్య ఆనందాన్ని అనుభవించడానికి కోసమే ఈ కష్టాలు నీకు ఇస్తున్నాడేమో అని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? అది ఆయన క్వశ్చన్. యాజ్ ఇన్ఫినిట్ లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ యాజ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వేదో అనుకుంటున్నావు నేను కష్టాలని. ఇది అనంతమైనటువంటి జీవితం. ఈ సృష్టి అంతా నాతో కల్పించబడింది. ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థం, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి అందరూ కూడా నా తాలూకా ఆనందం కోసం నేను సృష్టించబడినట్టు. అన్నింట్లోనే నేనే ఉన్నాను. కాబట్టి నీకు ఏదో కష్టం అనుకుంటున్నావు. ఆ కష్టానికి నేనే. కాబట్టి ఆ కష్టాన్ని నీ ద్వారా నేనే అనుభవిస్తున్నాను ఎందుకు అనుకో. నీలో సుఖానికి నేనే కారణం కాబట్టి నీలో ఉండే ఆనందాన్ని నీలో ఉన్న నేను అనుభవిస్తున్నాను ఎందుకు అనుకో. నువ్వు అంటే ఏదో ప్రత్యేకంగా నేను వేరు అని వ్యక్తిత్వాన్ని ఎందుకు ఏర్పరచుకుంటావు? నీకనే వ్యక్తిత్వమే లేదే. అసలు ఉన్నది ఒక్కటే భగవంతుడని ఎన్నోసార్లు చెప్పానే. ఆ తత్వాన్ని నువ్వు ఎందుకు గ్రహించడం లేదు అని బాబా ఈ విధంగా మనకి మేల్కొలుపు చేస్తున్నారు. యాజ్ ఇన్ఫినిట్ లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ యాజ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. అందరిలోనే ఉన్నాను, అన్నీ నావే అని నేను ఎక్స్పీరియన్స్ అంటే అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు నేను అనుకున్నా నువ్వనేది ఎక్కడే లేదయ్యా బాబు. నేను ఉన్నదే నేను నాకు నేను అనుభవించుకున్నాను. నాకు నేను అవన్నీ సృష్టించుకుంటున్నాను. నీలో నేను ఉన్న నీ మందిరంలో ఉన్నవాడు నేనే కాబట్టి నేను అనుభవిస్తున్నాను. నువ్వెవడ మధ్యలో నీకు అసలు వ్యక్తిత్వం లేదు. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దేర్ అని నొక్కి వక్కానిస్తున్నారు. ఐ ఎంజాయ్ అండ్ సఫర్ త్రూ యూ టు మేక్ యూ అవేర్ దట్ యు ఆర్ ఇన్ఫినిట్. ఎందుకంటే ఇవన్నీ సృష్టిస్తున్నానంటే నీ ద్వారా నేను కష్టాలని సుఖాలని అనుభవిస్తూ నువ్వంటూ వేరే లేదు అని, నీలో ఉన్నది కూడా నేనే అని, ఆ జ్ఞానం నువ్వు కూడా నావాడివే అని, నా తాలూకా రూపానివే ప్రతిరూపానివే అని, నాలో ఉన్నది నీలో ఉన్నది ఇంగ్రీడియంట్స్ ఆ మూల పదార్థాలు ఒకటే అని తెలుసుకునే జ్ఞానం కోసం నిన్ను ఒక వ్యక్తిత్వంగా నిన్ను ఏర్పరచుకొని నీ ద్వారా నీ కష్టాలను కలిగించి నీకు సుఖాలను కలిగించి సుఖము శాశ్వతమైంది కాదు కష్టము శాశ్వతమైంది కాదు అనే నిజతత్వాన్ని నీకు తెలియపరచడానికి కోసమే ఇవన్నీ నేను సృష్టిస్తున్నాను అని చెప్పారండి. ఎంత అద్భుతమైన ఆలోచన అండి అది. మనం ఒకంత ఆలోచించినట్టయితే మనం ఏదో అనుకుంటున్నాం, ఈ మేడలు కట్టాం, మిద్దులు కట్టాం, ఇలా చదివించాం, అలా చదివిస్తాం, అలా పాండిత్యం, అలా పూసాం. ఏది మనం అంటూ ఒక రూపమే లేదు, ఒక వ్యక్తిత్వమే లేదు. అది పొరపాటుగా మనము అని అంటే సముద్రం నుండి విడిపడిన నీటి బుడగ ఎలాగైతే ఆలోచిస్తుందో అలా మనం ఆలోచిస్తున్నాం. ఆ నీటి బుడగలో ఉండే పదార్థం, సముద్రంలో ఉండే పదార్థం ఒకవేళ మనం పరిశీలించినట్టయితే అన్నీ ఒకటే, సమానమే. ఆ బుడగ ఎప్పుడైతే మహాసముద్రం నుండి వేరుపడిందో నేను అని అనుకుంటుంది. అట్లనే మనందరం కూడా ఈ వ్యక్తులైతేనే ఈ వస్తువులైతేనే ఇవన్నీ కూడా భగవంతుడి నుండి ఆయన ఆనందం కోసం ఆయనతో ఏర్పరచబడినటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులం మనం. కాబట్టి ఇది మనం అనేది లేదు, నాకు అనేది నాది అనేది లేదు, అంతా భగవంతుడే అనే ఒక ఆలోచన మన మనసులో వచ్చినటువంటి అబ్బో అద్భుతమైన ఆలోచన అది. అది ఎంత ఆనందాన్ని, ఎంతటి ఓదార్పుని, ఎంతటి ధైర్యాన్ని, ఎంతటి ఆ ఇన్ఫినిట్ జ్ఞానం, అది అనంతమైనటువంటి జ్ఞానం మన ఎంతో సంతృప్తి పరుస్తుంది. ఈ విషయాన్ని ఆ దృక్పథంతో మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. Why should you be happy? Why should you not be happy? Not you. Why should you not be happy? What need bind you to unhappiness? క్వశ్చన్స్ వేస్తున్నారు ఆయన, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు నువ్వు సంతోషంగా ఉండకూడదు? ఏంటి నిన్ను సంతోషంగా దుఃఖాన్ని కలిగించడానికి కోసం ఏంటి కారణం అవుతుంది? ఏం అవసరమైంది నీకు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెవరు అసలు? నువ్వు లేవు కదా. నువ్వంటూ నువ్వు లేనప్పుడు ఆ కష్టమేదో నాదే, ఆ సుఖమేదో నాదే అని నువ్వు కలిగినట్టయితే నీకు వ్యక్తిత్వం ఉండదు కదా. వ్యక్తిత్వం ఉన్నప్పుడు నీకు కష్టమేంటి? వై షుడ్ యూ నాట్ బి హ్యాపీ? నువ్వెందుకు సంతోషంగా ఉండవు? వాట్ నీడ్ బైండ్ యూ టు అన్హ్యాపీనెస్? ఏం అవసరం వచ్చింది? నాకు ఏ బంధం ఉంది? నేనేమో సంతోషంగా లేను, దుఃఖిస్తున్నాను, బాధలు పడుతున్నాను అనుకోవడానికి నీకు ఏం వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. బైండింగ్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్. ఏదైతే ఎప్పుడైనా దుఃఖం వచ్చిందంటే ఒక బంధం వల్లే వచ్చింది. అంటే నాది, నాకు, నాది, నా యొక్క అనే బంధం ఉంది చూసారా? ఆ బంధం మూలనే నీకు ఒక అనుభవం వస్తుంది. అది సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన, విచారమైన, ఇదంతా దానివల్ల వస్తుంది. కాబట్టి బైండింగ్ ఈజ్ ఎందుకు వచ్చిందా బైండింగ్? ఇట్ ఈజ్ యూ హ్యావ్ క్రియేటెడ్. బైండింగ్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ అన్నారు. ఇట్ కెన్ బి ఓవర్కమ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ ఫ్రీ.
నాకు స్వేచ్ఛ కావాలి, నేను ఏది పట్టించుకోను, వర్షం పడినా, ఎండలెక్కినా, మంటలొచ్చినా, చల్లగున్నా అంతా నాకేం సంబంధం లేదు, ఈ శీతోష్ణ స్థితితో సంబంధం లేదు, అసలు నేనంటూ లేనే లేను, ఈ శరీరమే నాది కానీ నేను కాదు, ఈ శరీరం ఎవరిది? నాది. అంటే నేను కాదు కదా, నాకంటూ ఏమి లేదు అని చెప్పి ఒక భావన కానీ, ఆ ఆలోచన కానీ, ఆ అవగతం కానీ, ఆ అవేర్నెస్ కానీ, ఆ మేల్కొల్పు కానీ మనకు వచ్చిందనుకో, ఎంత స్వేచ్ఛా జీవనమో ఇంత ఆలోచించండి. ఒక ఏకాగ్రతతో ఒక నిశ్చల స్థలంలో కూర్చొని ఈ ఆలోచనలు మన మనసులోకి వచ్చినట్టయితే వీఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఏ బాధ లేకుండా నిత్య స్వేచ్ఛతో మనం సంచరించగలం అని చెప్తున్నారు. You are your own obstacle to freedom. You are your own obstacle to freedom, and merely wishing for freedom is not enough. కాబట్టి నాకు స్వేచ్ఛ లేదు అనుకుంటున్నావు. స్వేచ్ఛ లేదు అని అనుకోవడం వల్ల నీకు స్వేచ్ఛ రాదయ్యా. అండ్ మియర్లీ విషింగ్ ఫర్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇట్ ఈస్ నాట్ వాట్ యు థింక్ ఆర్ సే దట్ మ్యాటర్, బట్ వాట్ యు సిన్సియర్లీ ఫీల్ విత్ ఇన్. కాబట్టి ఈ నిజ తత్వాన్ని, నేను అనేది లేదు అని తత్వాన్ని, ఒకవేళ ఉన్నా సరే ఇది అశాశ్వతమైన ఆలోచనని నువ్వు ఎప్పుడైతే తెచ్చుకున్నావో, నువ్వు అనుకుంటున్నటువంటి ఇన్ని బంధనాలు ఫటాపంచలైపోతాయి. ఒక్క క్షణంలో ఆ ఆలోచన రాగానే, ఆ దివ్యమైనటువంటి ఆలోచన నీ మనసులోకి ఎప్పుడొచ్చి నీ ఆత్మదర్శనాన్ని చేయగలిగావో, అప్పుడు నీలో ఉండే ఈ సోకాల్డ్ బంధనాలు ఏవైతే ఉన్నాయో, నేను, నాది, నా యొక్క అహంకారం, మమకారం, ఇవన్నీ అన్ని అవలక్షణాలు కూడా ఒక క్షణంలో అయిపోతాయి. ఇట్స్ నాట్ వాట్ యు థింక్ ఆఫ్ ఆర్ సే దట్ మ్యాటర్, బట్ వాట్ యు సిన్సియర్లీ ఫీల్ విత్ ఇన్. నీ లోపల ఏంటి ఆలోచించాలో అది ముఖ్యం. ఇఫ్ యు వాంట్ గాడ్, యు మస్ట్ వాంట్ గాడ్ ఓన్లీ. అంటే నువ్వు ఒకవేళ భగవంతుడే నేను అవ్వాలి, భగవంతుడే నాకు కావాలి అనుకుంటావా? ఇవన్నీ ఎందుకై? ఈ లోపల నీ జీవితంలో కలిగినటువంటి ఈ కష్టాలన్నీ నువ్వు సోకాళ్ళ కష్టాలు అనుకుంటున్నావు, దుఃఖాలు అనుకుంటున్నావు. ఏంటి దుఃఖం అనుకుంటున్నావు? నాకు డబ్బులు లేకపోతే దుఃఖం, నాకు చదువు లేకపోతే దుఃఖం, నాకు సంతానం లేకపోతే దుఃఖం, నేను మేడలు కట్టకపోతే దుఃఖం. ఇవన్నీ అనుకుంటున్నావు. నాకు మేడ కావాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఆ కోరికలుగా బంధాలుగా ఏర్పడి అవి తీరనప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. అసలు ఆ బంధాలే లేదు. నేనెవరిని? నేను భగవంతుడిని, నేను భగవత్ స్వరూపుణ్ణి. భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు, భగవంతుడే నన్ను ఈ విధంగా ప్రవర్తించమన్నాడు, భగవంతుడే నాకు ఈ సుఖాన్ని ఇచ్చాడు, భగవంతుడే నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనుకున్నప్పుడు, అంతా భగవంతుడే అయినప్పుడు యు మస్ట్ వాంట్ గాడ్ ఎలోన్. అలా అనుకుంటున్నప్పుడు నువ్వు భగవంతుడినే పొందాలని కోరుకోవాలి, భగవంతుడే లక్ష్యం అని అనుకోవాలి. అందుకే అలా అనుకున్నాం అనుకో, ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ గాడ్ ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ ట్రూత్. ఆ నిజమైనటువంటి, ఆ యథార్థమైనటువంటి ఆ తత్వాన్ని నువ్వు అలవర్చుకుంటే అప్పుడు నీకు భగవంతుడు నీలోనే ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. అండ్ వాట్ ఈస్ కాస్ట్ కానీ అలాంటి భావన రావడానికి కోసం నువ్వు ఎంత కష్టపడాలి? యువర్ ఓన్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. నేను ఒక వ్యక్తిని, నేను అన్నిటికంటే భిన్నము, నేను నాది అంటూ ఒకటి ఉంది, నాది ఇల్లు, నాది ఈ సంసారం, నాది ఈ శరీరం, నాది బుద్ధి, నాది సంపద అని నువ్వు అనుకున్నాళ్ళు నువ్వు తప్పకుండా దుఃఖాన్ని అనుభవించవలసిందే. అండ్ వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్ అన్నారు. ఆ నిజమైన పదార్థాన్ని, నిజమైన తత్వాన్ని నువ్వు ఎప్పుడు అలవర్చుకుంటావు? అలవర్చుకోవడానికి కోసం నువ్వు ఏం మూల్యం చెల్లించాలి అని అంటే యువర్ ఓన్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మర్చిపోవాలి. నేను నా పేరుతో కానీ, నా రూపంతో కానీ, నా ప్రాంతంతో కానీ నేను గుర్తింపబడిన వాడును కాను. ఈ యావత్ సృష్టిని అన్నింటా నేను నిండి ఉన్నాను అనే భావన నీకు ఎప్పుడొచ్చిందో, కష్టం నీదే, సుఖం నీదే, అంతా నీదే. ఎందుకంటే నువ్వే భగవంతుడిగా అనుభవిస్తున్నావు ఆ సుఖం ఏదో దుఃఖం ఏదో. అదనమాట. వెన్ యు సరెండర్ ఆల్ ఫాల్స్నెస్, యు ఇన్హెరిట్ ది ట్రూత్ దట్ యు రియల్లీ ఆర్. ఎప్పుడైతే ఆ భావంతో నువ్వు ఆలోచన మొదలుపెట్టావో, అప్పుడు నీలో ఉండేటువంటి నువ్వు దేనికి హక్కుదారుడో, దేనికి వారసుడో, ఆ నిజమైన పదార్థాన్ని, ఆ నిజమైన తత్వానికి నువ్వు వారసుడు అని అర్థమైనప్పుడు ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటున్నటువంటి ఈ సంపదలు, ఈ కష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా ఈషన్ మాత్రం ఆవగంజ కంటే అంత అలుసైంది. దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆ ఆలోచించవలసిన అవసరం లేని పదార్థం కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి ఈ బంధనాలన్నీ తెచ్చుకొని ఈ కష్టాలన్నీ, సుఖాలన్నీ భావిస్తున్నావు. నీలో భగవంతుడి మీద నిజాయితీగా ప్రేమించాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ ఇంకా ఆ నిజాయితీ కూడా పరిపక్వత చెందలేదు. సరైన పరిపక్వత ఎప్పుడంటే భగవంతుడిని నేనే
నాలో ఉన్నది భగవంతుడే. ఏదొచ్చినా భగవంతుడు చేస్తున్నటువంటి ఈ కల్పితమే. భగవంతుడు నా మూలాన్ని, నాలో ఉండే దుఃఖాన్ని, నాలో ఉండే సంతోషాన్ని అనుభవించడానికి కోసం ఆయన వేసిన ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది. నేను అంటూ ఏమీ లేదు. నేను ఎవరిని అంటే భగవత్ పదార్థాన్నే. అహం బ్రహ్మస్మి అనే తత్వాన్ని అలవర్చుకోవడానికి కోసం ఈ చాప్టర్ని మనకెంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా టైం ఉంది. మరొక పారాగ్రాఫ్ చేద్దామండి. ట్రూత్ ఈజ్ బియాండ్ రీచ్ ఆఫ్ మైండ్. అది ట్రూత్ ఈజ్ బియాండ్ రీచ్ ఆఫ్ మైండ్. మనసుకి ఆవలన ఉన్నదే మాత్రమే యథార్థ స్థితి. యథార్థ స్థితి ఏది అంటే మనసుతో ఆలోచించినంత వరకు నీకు యథార్థ స్థితి అర్థం కాదు. ఎందుకంటే మనసుకి అందుబాటులో లేనిది, బియాండ్ ఇంటలెక్ట్, నీ మేధస్సుకి అందనంత దూరంలో ఉంది ఆ భగవత్ తత్వం. ట్రూత్ ఈజ్ బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది అనుభవించాలి, ఎవరో చెప్పడానికి లేదు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఈ ట్రూత్ గురించి వేద్ద ఉపన్యాసం ఇచ్చినాడు. ఆ ఉపన్యాసం ఇచ్చినాడు కూడా ఆ నిజాయితీ అంటే ఏంటో, భగవత్ తత్వం అంటే ఏంటో ఆడి కూడా అర్థం కాదు. ఏదో చెప్పేస్తాడు, సిద్ధాంతీకరించినట్టుగా చెప్పేస్తాడు. ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవించాలి. అనుభవిస్తే భగవత్ తత్వాన్ని ఒకంత నిశ్చలంగా అనుభవిస్తే ఈ బాబా చెప్పిన ఈ ప్రవచనాన్ని ఆ దృష్టితో మనం కానీ పరిశీలించినట్టయితే అందులో ఉండేటటువంటి అమితమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. మైండ్ ఈజ్ వెరీ ఇల్యూజివ్ అండ్ క్రియేట్స్ ఇన్యూమరబుల్ ఎక్స్క్యూజెస్ ఇన్ ఆర్డర్ టు ఎంట్రేప్ యూ. నిన్ను మోసపుచ్చడం కోసం ఈ మనసు నీకు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించి ఏముంది, ఏమో స్వర్గం ఉందో లేదో, భగవంతుడు ఉన్నాడో లేడో, అది మనకు కనబడడం లేదు, అది అక్కడికి వెళ్ళడానికి కోసం మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తే వెళ్తామా అని ఏవేవో లేనిపోయినవన్నీ ఎక్స్క్యూజెస్, కుంటి సాకులు మనసు నీకు చెప్తూ భగవంతుడిని దూరం చేయడం కోసం ఆ సాట్రిన్, ఆ అజ్ఞానం నిన్ను పురుగొల్పుతూ ఉంటుంది. మైండ్ ఈజ్ వెరీ ఎల్యూజివ్. అది చాలా వికలంగా ఉంటుంది, చపలంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఇట్ క్రియేట్స్ ఇన్యూమరబుల్ ఎక్స్క్యూజెస్ ఇన్ ఆర్డర్ టు ఎంట్రేప్ యూ. నిన్ను దానిలో బంధించడానికి కోసం నీలో ఉండే అజ్ఞానాన్ని ప్రకోపించి భగవంతుడు లేడు అని, భగవంతుడు తత్వమే లేదని, నువ్వే ఈ కష్టాలను అనుభవిస్తున్నావని, నీ నిజాయితీ మూలానే ఇది జరుగుతుందని, నువ్వు కూడా దుర్మార్గంగా ప్రవర్తించు, దెబ్బకి దెబ్బ కొట్టు, అప్పుడు మాత్రం నీకు సుఖం ఉంటుందని అనుకుంటారు. దెబ్బకి దెబ్బ కొట్టి సంపాదించిన తర్వాత కూడా దాంతో నీకు సంతృప్తి కలుగుతుందా? ఏమి కలగదు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ ఇన్ ఆర్డర్ టు ఎంట్రాప్ యూ. నిన్ను వశపరచుకోవడం కోసం మనసు చేస్తున్నటువంటి చపల చేష్టల్ని ఒక కంట కనిపెట్టు. ఇట్ కాజెస్ యూ టు సే ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్, ఐ హ్యావ్ మై డ్యూటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ, టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ ది నేషన్ అండ్ టువర్డ్స్ ది వరల్డ్. అది ఏమని కల్పిస్తుందంటే, ఇవన్నీ నీతి వాక్యాలు చెప్పుకుంటూ ఇలాంటి అనుభూతులు పొందు అంటే నేను పొందడానికి నాకు అంత టైం ఎక్కడుంది? నేనేమో ఇట్ కాజెస్ యూ టు సే ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్. భగవంతుడి కోసం నేను ఉంటే నాకు ఎలా గడుస్తుందండి? ఐ హ్యావ్ మై డ్యూటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ, ఒక కుటుంబం అంటూ ఉంది, నా మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. పోనీ అది కాదంటే నాకు నా ఊరు ఉంది, నా సొసైటీ, నా సంఘం ఉంది, నా దేశం ఉంది, ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం కోసం నేను ఎంతో కొంత కష్టపడాలి కదా. కష్టపడి ప్రపంచంలో ఉండే బాధలను నివృత్తి చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా అని పెద్ద సోషల్ రెవల్యూషనరీ లాగా, ఏదో సోషల్ సర్వీస్ చేసేవాడిలాగా ఒక్కొక్క ఫీలింగ్ అప్పుడప్పుడు మనం కలిగి ఆ విధంగా చేయడం కోసం ప్రయత్నించి దీని అంతటికీ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, సృష్టిని అంతా నేనే కాపాడాలి, నా వంతు నేను చేయాలి అని చెప్పి అజ్ఞానంతో నువ్వేదో అనుకుంటూ ఉంటావు. ఇదంతా కల్పితం మాత్రమే, మనసు చేస్తున్నటువంటి వికట చేష్టలు మాత్రమే. దానికి ఏదో కుంటి సాకులు నీకు చెబుతూ నిన్ను వశపరుచుకోవడం కోసం నీ బాధ్యతలు, నిజమైన బాధ్యతలను తప్పించి ఈ కల్పిత బాధ్యతలు నీకు అంటగట్టి నీ ద్వారా ఈ విషయాల్లో నిన్ను మరుగొల్పి ప్రపంచాన్ని కూడా నాశనం చేయడం కోసం ఈ కల్పితమైనటువంటి ఈ శని చేష్టల్ని ఒక కంట కనిపెట్టాలి అని చెప్పి బాబా మనకి దృఢంగా నొక్కి వక్కారని చెప్తున్నారు. ఇంకా అండ్ సో యు ఆర్ పుల్డ్ మోర్ ఇన్ టు ఇల్యూషన్ దాన్ టువర్డ్స్ ట్రూత్. ఈ విధంగా నిన్ను వశపరుచుకొని మనసు చేస్తున్నట్టు ప్రకోపాలకి ఈ మాయలో చిక్కుకొని ఈ విషవలయంలో కొట్టుకుంటూ నాకు ఆడన్యాయం చేశాడు,
ఈడన్యాయం చేశాడు, భగవంతుడు నా మంచితనాన్ని ఒక అలుసుగా తీసుకుని నాకే ఈ శిక్షలు వేస్తున్నాడు, ఆ దుర్మార్గులందరూ బ్రహ్మాండంగా ఊరేగుతున్నారు, బ్రహ్మాండమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు. ఏమి సంతోషం అనుభవిస్తున్నారో వాళ్ళ జీవితాలకు నువ్వు తొంగి చూస్తే నువ్వెంతటి అదృష్టవంతురో వాళ్ళకంటే అనేది నీకు అర్థం అవుతుంది అని చెప్పి బాబా మనకి ఈ ఈ విధంగా ఈ వారం బోధించడం జరిగింది. ఇప్పటికే మనకి 26 నిమిషాలు అయిందండి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ ది టైం. నెక్స్ట్ టైం ఐ విల్ కంప్లీట్ ది ఎంటైర్ చాప్టర్. ఐ విల్ try to complete the entire chapter. There are still 4 or 5 paragraphs are there. We will discuss and complete in the next week. Thank you very much. Avatar Meher Baba ki Jai.